కల్తీ మద్యం తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి చాలా కుటుంబాలు రోడ్డున పడిపోయి చాలా మంది ఇంటి పెద్దలు కూడా కోల్పోయారు. అసలు గతంలో కల్తీ మద్యం ఎట్లా ఉండేది సార్? ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్లు కూడా ఉండేవి కాదు. కల్తీ మద్యం అనేది విషంతో సమానం సోదరు. అది విషం ఏంటంటే అది డబ్బులు ఇచ్చి ప్రాణానికి హాని మనం చచ్చిపోవడానికి తీసుకునే మందు అనమాట. అది కేవలం మనుషులు చంపడానికి కల్తీ మద్యం తయారు చేసి #1 మద్యాన్ని తీసేసాడు. తీసి బ్రాండెడ్ మద్యాన్ని తీసి ఆడి ఇష్టం వచ్చినట్టు పిచ్చి బ్రాండ్లు అనమాట. ఏంటంటే అది బ్రాండ్ పేరు లేదు. 350 రూపాయలు, 200, 150, 500 అంటే రేట్లు బట్టి బ్రాండ్ అనమాట. అలాంటి పిచ్చి మందు తయారు చేసి మనుషులు తీసేయడానికి అది కనిపెట్టిన మందు సార్. అది ఇప్పుడు అట్లా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మందు అనేది మనకి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతుందండి. ఇప్పుడు మందు కోసం ప్రజలైతే ఏమీ ఇబ్బంది పట్టలేదు. హ్యాపీ, ఎక్కడ పడితే అక్కడ మందు దొరుకుతుంది. బాగుంది సార్. మనకు కావాల్సిన మందు మనం ఏది బ్రాండ్ అడిగితే ఆ బ్రాండ్ దొరుకుతుంది మనకి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను. అది అంతా ఆశ. అతని ఆశ ఏంటంటే మనిషికి ఆశ ఉండడం సహజం. ఒక ఛాన్స్ ఇచ్చారు వాడికి, అది నిలిపి పెట్టుకోలేకపోయాడు. మళ్ళీ రావడం అనేది కళ అంతే.